కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మలం గ్రామం సుబ్బారాయుడుపేటలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఈ ఆలయం సుమారు 450 సంవత్సరాల చరిత్ర గల పురాతన ఆలయంగా అర్చకులు చెప్పుకొచ్చారు. షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించామని అర్చకులు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని వారు తెలిపారు. మా వారకుండండి మల్లాం గ్రామ శివారు సుబ్బారెడ్డిపేటలో స్వయంగా 450 సంవత్సరాల క్రితం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు స్వయంగా వెలసి ఉన్నారు. ఈ స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే, స్వామివారి యొక్క మూల విరాటు ఎక్కడైతే దొరికిందో అక్కడే ఈ గుడిని తుమ్మలవారు నిర్మించడం జరిగింది. తుమ్మల వెంకటరాయుడు గారు నిర్మించడం జరిగింది. స్వామివారి యొక్క విశేషం ఏమిటంటే, ఎన్నో సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉంటాయి, కానీ ఈ స్వామివారి విశేషం ఏంటంటే, ఉభయ దేవేరులు వల్లీ దేవసేన కూడా ఏకశిల మీద స్వయంగా ఉభయ దేవేరులతో స్వామివారు వెలిసి ఉన్నారు. అలాగే స్వామివారి యొక్క కుడి చేతిలో త్రిశూలము, ఎడమ చేతిలో కుక్కుడు ధ్వజం, కుక్కుడు అంటే కోడిపుంజు, స్వామివారి యొక్క సర్వసైన్యాధిపతి, ఆ సైన్యానికి గుర్తు కుక్కుడు ధ్వజం కోడిపుంజు కనుక ఆ స్వామివారి కోడిపుంజును కూడా చేతిలో ధరింపబడి ఉండి పైన 5 తలలు గల పాముని ధరించి ఉన్నారు. ఎక్కడైనా ఏ సుబ్రహ్మణ్య క్షేత్రంలో చూసుకున్న షణ్ముఖుడు ఆయన పేరు, 6 తలలు గల సుబ్రహ్మణ్య క్షేత్రంగా వెలువడుతుంది. కానీ ఇక్కడ పైన స్వామివారి యొక్క శిరస్సుప 5 తలల పామే ఉంటుంది. అనగా అది విష్ణుమూర్తి సంబోధంగాను, ఈ దేవాలయం శివ సంబోధంగాను వెలసి ఉన్నది. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా సంతానం లేని వారు సంతానార్థి నాగుల చీరలు ధరిస్తారు. ఆ నాగుల చీరలు ధరించి స్వామివారు సన్నిధిలో రాత్రి నిద్రించి మన్నాడు యొక్క భక్తులతో స్వయంగా స్వామివారికి అభిషేకం చేయించి పరమాన్నం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. మరుసటి సంవత్సరం పిల్లలతో వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క మొక్కుబడులు తీర్చుకుంటారు. అలాగే వివాహం కావాల్సి వచ్చినా, ఉద్యోగం కావాల్సి వచ్చినా, వ్యాపారం కావాల్సి వచ్చినా, ఏదైనా సరే ఈ స్వామివారు స్వయంగా ప్రత్యక్ష నిలవేల్పుగా వెలిసి ఉన్నారు.